షో చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతరులకి నువ్వు దేవుని ధరించుకుంటే సరిపోతుందా? ఆయన లక్ష్యం ఏంటండి? గోల్ ఏంటి? నిన్ను నన్ను ఆ యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశింపచేయడమే ఆయన గోల్, అవునా కదా? నువ్వు యాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా కూడా ఎవరుండాలి మన హృదయంలో? మొదటి స్థానం మనం దేవుడికే ఇవ్వాలి. సో అలాంటి స్థానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా అనేక మంది రక్షించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీ హృదయమును సిద్ధం చేసుకోవాలి, భద్రపరచుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక వర్స్ నేను తీసుకున్నాను, ఆ వర్స్లో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో కనుక మనం చూస్తే, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూద్దామా దీన్ని బట్టి? లూకా సువార్త 10వ అధ్యాయము మార్కు 10:45 ఒకసారి తీయండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినను. హల్లెలూయా. దేనికోసం వచ్చారంటే ఆయన? మనుష్య కుమారుడు పరిచారము చేయడానికే వచ్చారంట. ఇక్కడ ఇంకొకసారి చూసుకుంటే లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఒకసారి చూడండి. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను 37వ వచనం అండి. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. ఏమి చేయమని చెప్తున్నారు అని అంటే, ఇక్కడ ఒకప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేని ఒక బోధకుడు ఆయన నిత్య జీవనకు వారసుడకు నేనేమి చేయవాలని ఆయనను శోధించుటకు అడిగాను. ఎవరంట? ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ప్రశ్న దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడంట. అయ్యా, ఆ నిత్య జీవమునకు వారసుడకు నేను ఏమి చేయాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడంట. అడిగినప్పుడు అందుకు ఆయన ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడగగా, ఇది చూడండి ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి కనుక మనం చూసుకుంటే దీని గురించి రాయబడి ఉన్నది. అతడు నీ దేవుడైనా, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అయితే ఇంకా దేవుని శోధిస్తూ ఉన్నారు. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అలా చేస్తే జీవిస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఏంటండి? ఇంకా శోధిస్తున్నాడు దేవుడు కదా. అంత క్లియర్గా ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా నా పొరుగువాడెవడు అని అడుగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఒక ఉపమానాన్ని అక్కడ సెలవిచ్చిన దేవాది దేవుడి గారు. అందుకు యేసు ఇట్లను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. సో ఒక మనిషిని మరి వాళ్ళు కొట్టి బట్టలు దోచుకొని ఆ దొంగలు అతని కొన ప్రాణముతో విడిచిపోయారంట. ఈ మధ్యలో ఏం జరిగింది అని అంటే, అటు నుంచి ఒక యాజకుడు వస్తున్నాడు, చూచి ఆ యొక్క మనిషిని దాటిపోయాడు. తర్వాత ఇంకా కొంచెం చూసుకోండి ఒకసారి, ఒక లేవీయుడు కూడా అటుకుండా వెళ్తూ ఉన్నప్పుడు తను కూడా దాటిపోయాడు. చివరిగా ఎవరు వచ్చారంట? 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట పుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి క్వాలిటీస్ దేవుడు కోరుకుంటున్నాడండి మన నుంచి. మరి అలా దాటిపోవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమంటే పొరుగువాడు ఎవడు అని అడుగుతూ ఉన్నాడు. మరి ఎవరు ఇప్పుడు పొరుగువాడు ఎవడయ్యాడండి? ఆ సమరయుడే పొరుగువాడయ్యాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. మరునాడు 2 దినారములు తీసి ఆ పూటక వల్ల వానికిచ్చి
ఇతని పరామర్శించుము. నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నదని యేసు అడుగుగా అతని మీద జాలిపడిన వాడే అన్నను. అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూసారా అండి, మరి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడో. ఏ విధముగా నీ యొక్క క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు ఏ విధంగా మరి ఆ యొక్క దేవుడి ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలో మనం తొంగి చూస్తామో ఆయన యొక్క ఉద్దేశాలు మనకి తెలియపరుస్తూ ఉంటాడు దేవుడు. మరి వారిద్దరూ దాటిపోయినప్పుడు కూడా 2 దినారాలు మరి ఆ యొక్క గాయాన్ని కట్టి ఇక్కడ దేవునితో కూడా మనం పోల్చుకోవచ్చు. ఆయన స్వరూపాన్ని ధరించుకుని మనల్ని కూడా దేవుడు అదే విధంగా ఉండమని సెలవిస్తూ ఉన్నాడు కదా. మనం ఎంత ధనమున్నా కూడా ఏం చేస్తూ ఉంటాం, దాచేసుకుంటూ ఉంటాం కదా. ఇందులో చూసుకుంటే ఒక్కొక్కసారి నేను కూడా పోల్చుకుంటూ ఉంటానండి. చాలా వరకు ఉన్నా లేకపోయినా ఎక్కడి నుంచైనా తెచ్చి ఏదో ఒకటి చేయాలనే ఆసక్తి నాలో ఉంటుంది. ఎవరైనా అడిగినప్పుడు అలా చేసి చాలాసార్లు నిందలు అవమానాలు పాలవుతూ ఉంటాను. మంచి చేసి చెడు ఎదురొస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు చాలా డిప్రెషన్కి గురవుతాను. కానీ అయినా దేవుడు అలసిపోవద్దు అని చదివిస్తున్నాడు కదా. మేలు చేయటి అందు విసుకొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మాటను నేను జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాను. సో 2 దీనారములు ఇచ్చి పూటకోళ్ళు వానికి ఇచ్చి రేపు వచ్చినప్పుడు ఇంకేమైనా డబ్బులు అవసరం పడితే మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను, అప్పటి వరకు ఆయన్ని చూడమని చెప్పి మరి వెళ్ళాడు. అంటే దేవుని యొక్క ప్రేమ అతనిలో ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మరి మనలో అలాంటి క్వాలిటీస్ ఉన్నాయా? ఆ సమరయుడి లాగా మనం కూడా ఏ విధంగా ఉంటున్నాము ఈరోజు? అలాంటి మరి దేవాది దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన సొగసు, ఆయన స్వరూపం లేని వాడిగా ఆ యొక్క కల్వరి శిలువలో మన కోసం మరణించిన దేవుడిగా ఉన్నాడు. ఆఖరి రక్తపోటు వరకు మన కోసం కార్చిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క రక్తానికి మనం నిర్లక్ష్యపరచకుండా మనం కృతజ్ఞతాపూర్వకంగా జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వింటావో, నీ పొరుగు వాళ్ళ మాట కాదు, నీ ఇంటి పక్క వాళ్ళ మాట కాదు, నీ రిలేషన్స్ మాట కాదు, కానీ దేవుని సన్నిధిలో మోకరించి ఆయన మాట ఎప్పుడు వింటావో, ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడో, ఆయనను నిర్లక్ష్యపరచకుండా ఎప్పుడైతే ఆయన ఉద్దేశాలను నెరవేర్చిన వాడిగా ఉంటావో, ఆ మాదిరిలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ ముఖంలో ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు నిన్ను అనేక మంది ఫాలో చేస్తూ ఉంటారు. ఆయన ఆత్మ అభిషేకం నీలో సమృద్ధిగా ఉంటుందంట. నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. దేని ద్వారా? నువ్వు చేసే మంచి క్రియల ద్వారా నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. నువ్వు చేసే స్వస్థతల ద్వారా నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. నువ్వు ఇచ్చే ఆశీర్వాదాల ద్వారా నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. నువ్వు చేసే అనేక మంచి క్రియల ద్వారా నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. ఇలాగా దేవుడు నీ గిన్నెని ఎప్పుడైతే ఆ ఆయిల్ మరి నిండి పొర్లుతూ ఉన్నదో, ఆ విధముగా నీ జీవితం కూడా మంచి క్రియలతో దేవుడు నిండి పొర్లించే దేవుడిగా ఉంటున్నాడు. అలాంటి క్వాలిటీస్ దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. మన జీవితాల్లో కనుక, మన కుటుంబ జీవితాల్లో ఆ విధంగా కనుక మనం ఉంటే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయి. తల్లులైన వారికి ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను, మరి మన ఇంట్లో కాలము వృధా చేయకోకుండా టీవీ సీరియల్స్ అని అవని ఇవని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ మరి ఆ విధంగా ఉండకోకుండా, చాలా మంది పెద్దలు ఇక్కడ చూస్తూ ఉన్నాను, ఎంత చక్కగా మరి అందరినీ గైడ్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో అమ్మ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా చక్కగా మరి ఇంతమంది ఆరాధన చేస్తూ ఉన్నారు. మీ మధ్యకి మేము రావడం చాలా సంతోషంగా ఉంది. బెట్టిన గారిని బట్టి కూడా మేము వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. సో ఉమెన్ మనము ఏ విధంగా ఉండాలి అంటే, మన కుటుంబానికి మాదిరిగా ఉండాలి. వారికి మన మాదిరిని షో చేస్తూ మన ప్రార్థన ధూపము మన ఇంట్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ధూపము మరి దేవునికి ఇంపైన సువాసనగా నీ ధూపం ఉంటుందో, అప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ చుట్టూ ఉన్న వారు కూడా రక్షింపబడతారు. వారి బంధకాలు తెగిపోతాయి. ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటూ వెళ్తావో, నీలో ఎవరున్నారు? యేసు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేయుచున్నాడు. నీ దేహం ఆయనకు ఆలయమై ఉన్నది. కాబట్టి నువ్వు వెళ్తున్నప్పుడే కాడులు బ్రేక్ అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మరి కళ్ళు మూసుకుందామా? ఒక్క నిమిషం నేను ప్రార్థిస్తాను. ఎవరెవరు